మన రాజమండ్రిలోని అత్యంత భయంకరమైన సంఘటన జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే. ఆ సంఘటన ఏంటంటే, ఎవరైతే మెడికో ప్రియాంక ఉందో, ఆ అమ్మాయిని కొంతమంది యువకులు కారుతో గుద్దించి, ఎక్కించేసి అత్యంత దారుణంగా అయితే అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ ప్రియాంక తండ్రి ఉన్నారో, ప్రియాంక తండ్రి అయితే తీవ్రంగా అయితే ఎవరైతే వీళ్ళు గుద్దారో వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కొన్ని డిమాండ్‌లయితే ఆయన అడిగాడన్నమాట. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనే దాని మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ప్రియాంక అనే అమ్మాయికి ఏ విధంగా ఉందని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేటి సొసైటీలోని అసల ఏం జరుగుతుంది? అసల ఈ విధంగా తయారవ్వడానికి ప్రధానమైన కారణాలేంటి? అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ప్రియాంక అయిపోయింది. రేపొద్దున వేరే వాళ్ళకవుతది. అవతల రోజు మీలోనే ఎవరికైనా అవ్వచ్చేమో చెప్పలేం కదా! అందుకనే ఈరోజు దీని గురించి పూర్తిగా చర్చించుకుందాం. ఎందుకంటే రోజు రోజుకి ఇటువంటి దారుణాలు పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి దాని గురించి ఫుల్‌గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో, అసల ప్రియాంక తండ్రి ఏం డిమాండ్ చేశాడని ముందు మనం తెలుసుకుంటే, ఎవరైతే తన అమ్మాయి ఉందో వాళ్ళ అమ్మాయి పాపం సరదాగా ఇంటికి వచ్చి ఈ మెడికల్ కోర్స్ చేస్తున్న తరంలోని లీవ్‌కి ఇంటికొచ్చి రాజమండ్రికి అయితే సరదాగా సినిమా చూడడానికి వెళ్ళిన మా కూతుర్ని అత్యంత దారుణంగా కారుతో ఎక్కించి, తొక్కించి అత్యాయత్నం చేశారు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతా ఉంది. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులకైతే ఉరిశిక్ష వేయాలని చెప్పేసి ప్రియాంక తండ్రి అయితే ఫుల్‌గా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీని గురించి ప్రియాంక తండ్రే కాదు, ఎవరైతే మెడికల్ డిపార్ట్‌మెంట్, మెడికల్ కాలేజీలు గట్టా స్టూడెంట్స్ అందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫుల్‌గా డిమాండ్ చేస్తున్నారన్నమాట. వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి. వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. ఎందుకంటే కావాలనే ఆ అమ్మాయిని గుద్దారు. అసలు కావాలని గుద్ది ఆ తర్వాత వదిలేయకుండాను ఆవిడ మీదనుంచి ఎక్కించుకెళ్ళిపోయారని చెప్పేసి ఈ విధంగా అయితే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అసల నాకు తెలియక తను ఒక అమ్మాయి సినిమా చూడడానికెళ్ళిందండి. ఏదైతే సినిమా థియేటర్ ఉందో, ఆ థియేటర్ కింద పార్కింగ్ ప్లేస్ ఉంటది. పార్కింగ్ ప్లేస్ అంటే సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కదా! అది సంబంధించింది కదా! ఎందుకంటే ఎవరో ఒకరిది కాదు కదా! ఏదైతే సినిమా థియేటర్‌లో చూడడానికి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్ అందరూ కూడాను అక్కడ పెట్టుకోవచ్చు. ఎవరు అబ్జెక్షన్ చేయరు. అదే విధంగా ఈ ప్రియాంక, ఈ మెడికో ప్రియాంక అనే అమ్మాయి అక్కడ పెట్టుకుంది. మరి ఈ కారు వాళ్ళకి ఏంటి అక్కడ ప్రాబ్లమ్? అంటే ఆ కారుకి ఏదో అడ్డం వచ్చిందనో ఏదో సంథింగు వీళ్ళిద్దరూ కూడా తగాదాలు పెట్టుకున్నారన్నమాట. ఆ అమ్మాయితోటి. ఆ అమ్మాయితో గొడవ పెట్టుకున్న తర్వాత సరే అక్కడ గొడవ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి మీకేదైనా రాంగ్ మాట ఏదైనా అన్నది. ఓకే. అక్కడే మీరు సమాధానం చెప్పేసి ఎళ్ళిపోవాలి గానీ, ఆ అమ్మాయిని టార్గెట్ చేసి, ఆ అమ్మాయి వెనకాల లైవ్‌లోని పబ్లిక్ ఎదురుంగా రాజమండ్రిలో అందరూ కూడా పబ్లిక్ చూస్తుండగైతే ఆ అమ్మాయిని గుద్ది ఎనకాల నుంచి ఎక్కించిపోవడం అంటే చూడండి ఎంత దారుణమైన పరిస్థితో. అసలు మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఏమనుకున్నారసల? మన ఆంధ్రప్రదేశ్ ఎంత శాంతియుతంగా ఉంటదో తెలుసా మీకు? మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా శాంతియుతంగా ఉంటారు. అంత తొందరగా గొడవలకెళ్ళరు. అంత తొందరగా దాడులు చేసుకోరు. నరుక్కోవడాలు ఇయన్నీ కూడా చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్‌లో. ఇటువంటి ఆంధ్రప్రదేశ్‌ని ఇంత చెండాలంగా తయారు చేస్తా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ తల్లిదండ్రులే నాకనిపిస్తుందన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు భయం లేదు. చక్కగా వాళ్ళు డబ్బులు సంపాదించారు. డబ్బులు సంపాదించిన డబ్బంతా కూడాను పిల్లలు అనుభవిస్తా ఉన్నారు. చక్కగా వీళ్ళేమో సినిమాలకు గట్టా తిరుగుతూ ఎవరైనా వాళ్ళకి ఎదురు చెప్తే రోడ్ల మీద వాళ్ళ మీద కొట్టడం, లేకపోతే ఇంకా ఎదురు తిరిగితే గనక వాళ్ళ మీదనుంచి కార్లు పోనిచ్చడం. ఈ విధంగా జరుగుతోందన్నమాట. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి కూడా అదే అయింది కదా! ఆ అమ్మాయి అక్కడ గొడవ పెట్టుకుందని చెప్పేసి దాంట్లోనే కక్ష పెట్టుకొని రోడ్డు మీదకొచ్చిన తర్వాత తొక్కించుకెళ్ళిపోయారు. సో, ఆంధ్రప్రదేశ్‌లోని రోజు రోజుకి కూడాను జనాల యొక్క ప్రవర్తన చాలా దారుణంగా తయారవుతుందన్నమాట. ఎంత శాంతియుతంగా ఉండేవారో ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చాలా గౌరవిస్తారు. అతిథులకైతే చాలా మర్యాదపూర్వకంగా చూస్తారు. ఎదుటి వ్యక్తులతో చాలా పద్ధతిగా మాట్లాడతారని చెప్పేసి ఒక మంచి పేరుంది మన ఆంధ్ర ప్రజలకి. కానీ నేటికి రోజు రోజుకు చూస్తా ఉంటుంటే క్రైమ్ రేట్ పెరుగుతా ఉంది. రీసెంట్‌లీగా విజయవాడ సెంటర్‌లోని ఇద్దరు కుర్రవాళ్ళు తారు కారులతోటి ఒకరికొకరు గుద్దుకుంటా ఉన్నారు. విజయవాడ నడి బొడ్డులో చూడండొకసారి. అటు ఇటు ఎళ్తున్నటువంటి ఎవరైతే ఈ వాహనదారులు ఉంటారో, ఈ వాహనదారులందరూ కూడా భయభ్రాంతికి గురయ్యారన్నమాట. ఇదేంట్రా బాబు! తారులతో గుద్దుకుంటున్నారు. ఏదో సినిమాలో గుద్దుకున్నట్టుగా గుద్దుకుంటున్నారు. అంతేకాకుండా ఏదో రౌడీ షీటర్లు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని జెప్పి అందరూ కూడా చూసి తీవ్రంగా భయపడ్డారు. అందరితో ఆగారు వాళ్ళు. దిగి వాళ్ళు ఎవరైతే తారులో ఉన్నారో
ఇరువైపుల పార్టీ వాళ్ళు దిగి ఒకళ్ళకొకళ్ళు తారుల్లో అయితే పగలగొట్టుకున్నారు. విపరీతంగా అయితే ఈ గ్లాసులు, గ్లీజులని పగలగొట్టి రాడ్లతో కొట్టుకొని అక్కడి నుంచి ఎవరికైనా ఎళ్ళిపోయారుమాట. చూడండి ఒకసారి ప్రజలు చూసి భయభ్రాంతికి గురవ్వరా? ఒకసారి చెప్పండి మీరొకసారి. అసలు ఇదంతా ఏంటిది? వాళ్ళకి డబ్బులు ఉండొచ్చండి. ఎవరైతే ఇద్దరు కుర్రవాళ్ళున్నారో, ఇద్దరు కుర్రవాళ్ళు తండ్రులు చాలా పెద్ద వ్యాపారస్తులంట, రియల్ ఎస్టేట్ అంట. ఏదైనా గాని చక్కగా సంపాదించే డబ్బుని మీరు అనుభవించండి. కానీ పబ్లిక్ ఎందుకు మీరు భయపెడుతున్నారు? పబ్లిక్ ముందు ఎందుకు ఇటువంటి సాహసాలు చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాననమాట. దీనివల్ల ప్రజలకి ఒక భయం అనేది ఏర్పడిపోద్ది. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చాలా భయ ఎందుకంటే ఆంధ్ర ప్రజలు ఇటువంటి విషయాల్లో చాలా దూరంగా ఉంటారు. అంత తొందరగా అయితే ఎవరితో గొడవ పెట్టుకోరు. ఏదైనా గాని మాటలతోటే అనేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతారే గాని, ఇలాగ దాడులు గట్టా చేసుకోరు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రజల్లోనే కొంతమంది మొత్తం బరి తెగించేస్తా ఉన్నారన్నమాట. గొడవ పెట్టుకోవడాలు లేవు. డైరెక్ట్‌గా అటాకే చేసేస్తా ఉన్నారు. సో, రోజు రోజుకి పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. అత్యంత దారుణంగా అయితే తయారవుతుంది నిజంగాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. మన ఆంధ్ర ఎంత సురక్షితంగా ఉండేదో, ఎంత మంచి పేరుందో ఇండియాలోని. ఆంధ్ర ప్రజలంటే చక్కగా ఉంటారు. అందరూ కూడా ఇంటెలిజెన్స్ పర్సన్సు. ఎవరితో కూడా గొడవ పెట్టుకోరు. చక్కగా మాట్లాడతారు. ఏదైనా రూల్స్‌తో మాట్లాడతారు. అంతేగాని ఈ విధంగా అయితే మూర్ఖత్వంగా దాడులు చేసుకొని, నరుక్కొని, కొట్టుకోవడాలు ఇటువంటి పరిస్థితి ఆంధ్రాలో ఉండదు అని చెప్పి ఒక మంచి పేరున్నదాన్ని చెడగొట్టకండి. నేను అదే కోరుకుంటున్నాననమాట. నా వీడియో ప్రకారం. నా వీడియో ద్వారా అయితే ఆంధ్ర ప్రజలందరూ కూడాను నేను అదే విన్నపిస్తా ఉన్నాను. ఏదైతే మన భారతదేశంలోని ఆంధ్ర ప్రజలకి ఎంతో మంచి పేరుందో, ఆ మంచి పేరునైతే మీరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. నేటి యువత ఏదైతే ఉందో, నేటి యువతకు కూడా నేను అదే కోరుతా ఉన్నాననమాట. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను చక్కగా భారతదేశం నలుమూలలో ఎక్కడికెళ్ళినా గాని ఆంధ్ర ప్రజలు వాళ్ళు మంచివాళ్ళు. అందరిని కూడా ఆదరిస్తారు. వాళ్ళ పద్ధతులు చాలా బావుంటాయని జెప్పేసి ఏదైతే ఫస్ట్ నుంచి కూడా వస్తా ఉందో ఇటువంటి దాన్ని మీరు నడిపించాలని కోరుకుంటున్నానన్నమాట నేను. దాన్ని చెడగొట్టొద్దని కోరుకుంటున్నాను. ఈ విధంగా మీకు మీరే ఈ విధంగా అయితే దాడులు చేసుకుంటా ఉంటే నేటి యువతరం ఏదైతే ఉందో మీరు మీరు ఈ విధంగా అయితే కోపద్రోకులయ్యి జనాల మీద దాడులు చేస్తూ, ఈ విధంగా అయితే అమ్మాయిల మీద దాడులు చేస్తూ, ఈ విధంగా చంపేయడానికి ఏకంగా కారుతో గుద్దేస్తూ, ఈ విధంగా తయారవుతే మిమ్మల్ని చూసి రాబోయే జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా మాస్‌గా తయారవుతారన్నమాట. ఎందుకంటే మా పెద్దలు ఏదైతే చేసారో మేము అదే చేస్తా ఉంటారు. ఎందుకంటే మాకు ముందున్న జనరేషన్ ఏదైతే చేస్తారో వాళ్ళని చూసి మేము కూడా ఇన్‌స్పిరేషన్ అవుతాం గదా! మాకున్న ముందు జనరేషన్ ఈ విధంగా లేరుమాట. మాకు ముందున్న జనరేషన్ చాలా కష్టపడేవారు. ఉద్యోగాల కోసం ఎప్పుడు కూడా పోరాడేవారు. చక్కగా వాళ్ళ యొక్క ఫ్యామిలీతోటి జీవనం సాగిస్తా ఉన్నారు. సేమ్ మేము కూడా అంతే. బాగా కష్టపడ్డాం వాళ్ళని చూసి. ఉద్యోగం కోసం బాగా పోరాడాం. మా ఫ్యామిలీతో అయితే బాగా వాళ్ళతో చక్కగా జీవిస్తా ఉన్నాం. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు రాబోయే జనరేషన్ ఏదో ఉందో అది కూడా అలాగే ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుద్దంటే మీ తర్వాత వచ్చే జనరేషన్ ఏదో ఉందో ఆ జనరేషన్ కూడాను మిమ్మల్ని చూసి చక్కగా అయితే నేర్చుకుంటారు. చక్కగా పద్ధతులన్నీ కూడా ఫాలో అవుతారు. తల్లిదండ్రులు కూడా చక్కగా చూసుకుంటారు. ఏదైతే ఇటువంటి మూర్ఖత్వం ఉందో, ఇటువంటి మూర్ఖత్వం అనే దాని మీద ఫోకస్ పెట్టరమాట. ఇప్పుడున్న యువతరం అంతా కూడాను ఎక్కువ మూర్ఖత్వంగా బిహేవియర్ చేయడం, ఎక్కువ కోపద్రోకులయిపోవడం, ఎవరైనా ఒక మాట అంటే గనక ఎమ్మటనే వాళ్ళ మీద కోపం అయిపోయి దాడి చేసేయడం, ఇటువంటి పనులు కూడా చేస్తా ఉన్నారు. ఇలా చేయడం వల్ల మన ఆంధ్ర మంచి పేరైతే ఉందో, మన ఆంధ్ర ప్రజల మీద ఒక మంచి పేరుంది కదా! ఆ మంచి పేరంతా కూడా పోద్దన్నమాట. ఆంధ్రాలోని ఎటువంటి గొడవలు ఉండవు. ఎటువంటి దాడులు ఉండవని జెప్పేసి మొత్తం భారతదేశం అంతా కూడా తెలుసు. అలా తెలుసు గాబట్టే నార్త్ ఇండియన్స్ అందరూ కూడా వచ్చి మన ఆంధ్రాలో వ్యాపారాలు చేసుకుంటా ఉంటారు. చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటా ఉంటారు. వాళ్ళని మనం ఏమి అనము గాబట్టి మన మంచితనంతోటి. మరి ఇప్పుడు ఈ మూర్ఖత్వంతోటి ఈ విధంగా మీరు ఒకరికొకరు దాడులు చేసుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చంపేయడానికెళ్ళిపోయి ఈ విధంగా తయారవుతుంటుంటే యు ఏదైతే నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వస్తా ఉన్నారో దాన్ని పక్కన పెట్టండి. మిమ్మల్ని వేరే రాష్ట్రాల్లో కూడా రానివ్వరమాట. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు చూసినా గాని నరుక్కుంటా ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు. ఈళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండిరా బాబు! అని చెప్పేసి ఒక చెడ్డ పేరొచ్చేస్తది. ఎగ్జాంపుల్‌గా ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ 2 రాష్ట్రాల గురించి మీకు తెలుసు కదా! ఉత్తరప్రదేశ్, బీహార్ ఎవరైతే వ్యక్తులున్నారో, ఈ వ్యక్తులు ఏదైనా స్టేట్‌లో ఉంటే గనక ఫస్ట్ మనకు భయమేస్తదన్నమాట. ఎందుకంటే క్రిమినల్స్ అని చెప్పేసి మనకు ఒక మైండ్‌లో ఒక థాట్ వచ్చేద్ది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఈ విధంగా అయితే మూర్ఖత్వంగా ఉంటారు. ఒకళ్ళకొకళ్ళకైతే దాడులు చేసుకొని ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటా ఉంటారన్నమాట. అంతేకాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేయడం, అప్పటికప్పుడే వాళ్ళ మీద అటాక్ చేయడం, చంపేయడం, ఈ విధమైన సంఘటనలు బాగా జరిగినాయి కదా! మన ఆంధ్రప్రదేశ్‌లోని. ఉత్తరప్రదేశ్, బీహార్ పేరు చెప్పగానే ఆళ్ళందరూ కూడా దొంగ ముఠాలు,
చంపడానికి రెడీ అవుతారని చెప్పేసి మనం ఒక ఒక ఊహాగానం అయితే మన మైండ్‌లో ఉంది కదా! సేమ్ ఇదే విధంగా మన తెలుగు వాళ్ళు కూడాను వేరే రాష్ట్రంకెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇటువంటి మైండ్ సెట్టే ఉంటదేమో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళని ఇక్కడ ఉండనివ్వకూడదని చెప్పేసి మనకి ఒక చెడ్డ పేరు వచ్చేస్తదన్నమాట. దయచేసి నేను చెబుతా ఉన్నాను. నేను ఒకటే చెబుతా ఉన్నాను. ఇటువంటి చెడ్డ పేరు తేకుండా అయితే ఉండండి. అంతేకాకుండా ఎవరైతే మెడికో ప్రియాంక ఉందో ఆవిడకైతే న్యాయం జరగాలని కోరుకోండి. ఎవరైతే వాళ్ళు హంతకులు ఉన్నారో హంతకులకైతే సరైన శిక్ష పడాలని చెప్పేసి అందరూ కోరుకోండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.